నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. 2024 మార్చి నెలలో శ్రీవారి సేవ చేసుకునే అవకాశాన్ని టీటీడీ వారు భక్తులకు కల్పిస్తున్నారండి. ముందుగా 2024 మార్చి నెలకి సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటాను డిసెంబర్ 27వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ శ్రీవారి వాలంటరీ సేవని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. అయితే ఈ సేవ చేయడానికి 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ సేవను బుక్ చేసుకోవటానికి అర్హులవుతారు. ఈ వాలంటరీ సేవ టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఆ సేవ అంతా చేసిన తర్వాత చివరి రోజు స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. అలాగే మార్చి నెలకి సంబంధించిన నవనీత సేవా కోటాను డిసెంబర్ 27వ తేదీనే మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవ అంటే తిరుమలలోని గోశాలను చూసుకోవాలి, గోశాలను శుభ్రం చేయటం, గోవులను చూసుకోవటం, అలాగే రంగోలీలు వేయటం లాంటి సేవలు ఉంటాయి. ఈ సేవను కేవలం ఆడవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అర్హులండి. అది కూడా 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆడవారే ఈ నవనీత సేవను బుక్ చేసుకోవాలి. అలాగే మార్చి నెలకి సంబంధించిన పరకామణి సేవా కోటాను డిసెంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ సేవను కేవలం మగవారు మాత్రమే బుక్ చేసుకోవాలి. అది కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నవారు కానీ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీరు మాత్రమే ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవడానికి అర్హులండి. కనుక మార్చి నెలలో తిరుమల శ్రీవారి సేవ చేయాలనుకునే భక్తులందరూ కూడా టీటీడీ వారి ఆన్లైన్ శ్రీవారి బుకింగ్ వెబ్సైట్లో బుక్ చేసుకోగలరు. ఈ సేవా టికెట్ల కోటా బుకింగ్ ఆన్లైన్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.